ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి 1 ఇయర్ అవుతుంది సుపరిపాలన అని చెప్పి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. జనాన్ని మభ్యపెట్టి అధికారం దక్కించుకోవడానికే చూస్తున్నారు కానీ ఆయన స్వతహాగా ప్రజల మనిషి అయితే కాలేకపోతున్నారు ఆయన. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసేటువంటి సూపర్ 6 పథకాల అమలు ఎలా ఉంది? సూపర్ 6 ఎలా ఉంది? నవరత్నం ఎలా ఉంది? సూపర్ 6లో ఏమి కొత్తగా ఇచ్చిందంటే మన దేశ రెవెన్యూ కానీ మన రాష్ట్ర రెవెన్యూ కానీ 72% మధ్యతరగతి బిలో మధ్యతరగతి నుంచి వస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమంలో దీనికి సంబంధించి ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేను ఆయనకును ఈయనకి పోలికేంటి సార్? ఇప్పుడు 95 సీఎం చూస్తున్నారు అని పదే ఆయన చెప్తారు అధికారులు. ఒక విధంగా ఆయన ఆలోచన సరళది అయితే అదే, కానీ ఇది లేదుగా, ఇది పోయింది కదా. నా ఆలోచన ప్రతిదీ పేదవాడి సంక్షేమం, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేది నా ప్రతి నిమిషం ఆలోచిస్తాను చెంద్రబాబు గారు చెప్తారు. ఎలా స్పందిస్తారు? పేదవాడికి ఉపయోగపడే పలానా కార్యక్రమంలో చేశాను అనేది చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? మళ్ళీ ఇంకో పెద్ద తప్పు మాట మాట్లాడుతున్నాడు, ప్రాజెక్టులన్నీ ఈయన కట్టాడు. అసలు ఏం మాట్లాడుతున్నారండి ఇతను? అంటే ఆయన దూరదృష్టి వల్ల ఈ రోజు హైదరాబాద్ అంతా డెవలప్ అయ్యింది. అసలు ఫోన్ నేను కనిపెట్టాడంటాడు, హైదరాబాద్ మొత్తం నాదంటాడు. ఈ ఇంట్లో కూర్చున్నాడు, గడిలో కూర్చున్నాడు, గ్యాస్ ఇంట్లో కూర్చొని రాష్ట్రాన్ని నడిపించాడు. శాండ్, మైన్, వైన్ అంతా దోచేసారు. ఈ పార్టీ వాళ్ళు ఏం పని చేసుకోకూడదా? వ్యాపారం చేసుకోకూడదా? అసలు ఇంతవరకు నేను చూడలేదు, వాడు చేయడానికి లేదు. రెడ్ బుక్ చూస్తే వైసీపీ వాళ్ళకి డైపర్ దొరుకుతుందని పదే టీడీపీ వాళ్ళు చెప్తారు. ఈ కుర్రాడేమో ఏదో రెడ్ బుక్ అని మొదలు పెట్టాడు. అతను చెప్పేదానికి ఆచరణకి సంబంధమే లేదు. కమ్యూనిస్ట్తోనే మేము పోరాడిన వాళ్ళం వీళ్ళు రండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో సన్నబియ్యంతో అన్నం ఫుడ్ పెడతామని చెప్తున్నారు. సన్నబియ్యం ఏదో మొత్తం అంటున్నారు కదా సార్, వాళ్ళకే తెలియాలి. సార్, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నిర్మాణం దగ్గర నుంచి కూడా మీరు దగ్గరుండి చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. తాడేపల్లిలో కూర్చొని పబ్జీ ఆడతారు, పరిపాలన పట్టించుకోడు, ఎక్సెట్రా. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మాస్ లీడరు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వెల్కమ్ టు ఎస్పవర్ మీడియా. ఎన్మి రాజకమల్ బడిపాటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, మంగళగిరి కాన్స్టిట్యున్సీ సమన్వయకర్త, గత 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో మంగళగిరి రాజకీయాలు శాసించినటువంటి వ్యక్తి దొంతురెడ్డి వేమారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి 1 ఇయర్ అవుతుంది సుపరిపాలన అని చెప్పి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇది జనాన్ని మభ్యపెట్టే విధానమే తప్పిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మొదటి నుంచి కూడా ఆయన ఆలోచన సరళై ఎప్పుడు కూడా గవర్నమెంట్ దక్కించుకోవడానికి ఆయన ఎన్నో విధాలుగా అబద్ధాలు చెప్పే మనస్తత్వం ఉన్నాయి. అవి ఇంప్లిమెంట్ చేయడు. ఇప్పుడు 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత కరెంట్ అంటే ఈయన ఏమన్నాడు? మీరు వైర్ల మీద బట్టలు వేసుకోవాల్సిందేనబ్బా, మీకు కరెంట్ ఉండేది లేదన్నాడు. ఆయన ఫస్ట్ సంతకం అది చేసి చూపించాడు. ఈయన మొన్న 1914 నుంచి వచ్చినప్పుడు ఈయన చెప్పిందేంటి? మీకు రుణమాఫీ చేస్తాను, రైతులందరికీ 1 లక్ష 2 లక్షలు ఇస్తాను అని చెప్పుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అప్పుడు? అమ్మో, అది మనం చేయలేం, అది మన వల్ల అయ్యే పని కాదు, చాలా మనకు బడ్జెట్ ప్రొవిజన్ లేదు, మనం చేయలేం అన్నారు. ఆయన చెప్పారు, తర్వాత తీయలేదుగా. ఆయన ఏంటంటే ఆయనలోని తెలివిని, ఇంటెలిజెన్స్ని జనాన్ని మభ్యపెట్టి అధికారం దక్కించుకోవడానికే చూస్తున్నారు కానీ ఆయన స్వతహాగా ప్రజల మనిషి అయితే కాలేకపోతున్నారు ఆయన. అందుట్లో ఇంకోటి ఏంటంటే ఆయన ఆలోచనలు కానీ ఆయన మనస్తత్వం కానీ ఎప్పుడు కార్పొరేట్ స్థాయిలోనే ఉంటుంది. ఈ సామాన్య మానవుడు కంటే కింద వాళ్ళ దగ్గరికి అతని ఆలోచనలు ఉండవు. వేరే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది ఆ రోజుల్లో సామాన్య మానవుడు కానీ ఏమిటంటే ఆరోగ్యశ్రీ ఏంటంటే అది పేదవాడి ఎక్కడ ఉందండి? ప్రపంచంలో లేదు. అప్పుడు గగ్గోలు పెట్టారు. అప్పుడు నిమిటికలు చెప్పా. ఆయన అనేవాడు, ఒక్కొక్కరు పేదవాళ్ళ జేబులో ₹1,00,000 ఉన్నట్లే నేను ఇవాళ పెట్టిన కార్యక్రమాన్ని. ఇప్పుడే ఒక కామ్రేడ్ నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, ఆ మహానుభావుడు ఆ రోజుల్లో పెట్టాడు, అప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాను సార్, నేను హార్ట్ ఆపరేషన్ 1,00,000 పెట్టి ఏమవుతానో ఏమో అనుకున్నాను. అంటే ప్రజల అవసరాలని
అదొకటి. ఇంకోటి కూడా ఏంటంటే అంబేద్కర్ మహానుభావుడు చెప్పిన దాన్ని బట్టి కూడా ఏంటంటే మధ్యతరగతి కింద తరగతి వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలి. ఆ ఆలోచన ఈయనలో లేదండి. రీసెంట్గా నేను ఏదో ఒక ఆర్టికల్లో చూశాను. మన దేశ రెవెన్యూ కానీ మన రాష్ట్ర రెవెన్యూ కానీ 72% మధ్యతరగతి బిలో మధ్యతరగతి నుంచి వస్తుందండి. అంటే మీరు ఆలోచన లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన లేదని మీరు అంటున్నారు కదా. గత వారం రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమంలో దీనికి సంబంధించి ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేను ఒకేసారి. అది కాదు, ఇది ఎంత జోక్ సార్. ఇది నిజంగా ఆయనకి మనలాంటి వాళ్ళు కొద్దిగా చదువుకుని 2 అక్షర ముక్కలు వచ్చిన వాళ్ళు ఏదైనా నవ్వుకుంటారనే ఆలోచన కూడా లేదా ఆయనకి? మహాత్మా గాంధీ ఎక్కడ, అంబేద్కర్ గారు ఎక్కడ? అంబేద్కర్ కింద నుంచి వచ్చాడు, అందిపుచ్చిన అవకాశాలను బ్రహ్మాండంగా కష్టపడ్డాడు, పేదవాడి కొరకు చనిపోయే వరకు కూడా దాని వరకే ఉన్నాడు. అట్లాగున్నాడు. ఆయన పిల్లలు వాళ్ళ సంతానం ఎవరు పెద్దగా లక్షల కోట్లు చెప్పలా. నువ్వే అంటున్నావు, మన మీటింగ్లో చెప్పా 1,00,000 కోట్లు సంపాదించాను నాకుందని. మరి పాప మహాత్మా గాంధీ ఆయన ఏం చేశాడు? కోటు సూట్లు బూట్లు వేసుకుని భారత్ చట్ల ఇంగ్లాండ్ చదువుకొని ఆఖరికి ఆయన ఏం చేశాడు? జనం కోసం, భారతదేశ స్వాతంత్ర్యం కోసం బట్టలు నిప్పి పంచి కట్టుకున్నాడు, కుల్లాయి కట్టాడు. ఆయనకును ఈయనకి పోలికేంటి సార్? అంటే ముగ్గురు ఒకే కోపం వస్తారని చెప్పి ఆయన సాక్షాత్తు ఆయనే అసలు నిజంగా ఇట్సే. మరి ఇది ఒక చాలా అంటే రాజకీయంగా వయసులో కూడా మీరు సమూజ్జి మీరు ఆయనకంటే నాకంటే కొద్దిగా పెద్ద. అది ఆ ఉద్దేశంతో అడుగుతున్నా. అభయ్ ఏంటండి ఇది అసలు ఏదైనా? అందుకని నాకేమనిపిస్తుందంటే ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాయని మాటలు వింటున్నాయని పెద్ద ఆయన. ఈ వయస్సు ప్రభావం మీద పడి ఏం మాట్లాడుతుందో తెలియకుండా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. ఐ ఫీల్ లైక్ దట్. ఇప్పుడు 95 సీఎం చూస్తున్నారు అని పదే ఆయన చెప్తారు అధికారులకి. ఏమంటారు? 95లో ముఖ్యమంత్రిని చూస్తున్నారు. ఇప్పుడు నేను ప్రజెంట్ 2025 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు మీరు చూసేది. మీరు 1995 ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడో ఆ చంద్రబాబుని ఇప్పుడు మీరు చూస్తున్నారు అని చెప్పి అంటారు. ఆయన అలా అనిపిస్తుందా మీకు ఏమన్నా? ఒక విధంగా ఆయన ఆలోచన సరళది అయితే అదే, కానీ ఇది లేదుగా, ఇది పోయిందిగా. అది పోయేగానే మీరేం మాట్లాడుతున్నారో తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. మహాత్మా గాంధీకి మీకు పోలికండి సార్. అంబేద్కర్ గారికి పోలికండి ఏంటిది? మామూలు నవ్వుకోవడం తప్పిస్తే దీంట్లో ఏమన్నా ఉందంటారా? ఇది హాస్యాస్పదం. నా ఆలోచన ప్రతిదీ పేదవాడి సంక్షేమం, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేది నా ప్రతి నిమిషం ఆలోచిస్తాను చెంద్రబాబు గారు చెప్తారు. ఎలా స్పందిస్తారు? ఒక్కటి సార్, ఇది ఈయన రాజకీయ జీవితంలో మొత్తంగా కూడా పేదవాడికి ఉపయోగపడే పలానా కార్యక్రమంలో చేశాను అనేది చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? నేను రాజశేఖర రెడ్డి గారికి ఉందని నేను చెబుతాను, అట్లా జగన్ గారికి ఉందని నేను చెబుతాను. ఆయనకి జనానికి ఈ పెద్ద కార్యక్రమం చేపట్టడం వల్ల ఇదైంది. మళ్ళీ ఇంకో పెద్ద తప్పు మాట మాట్లాడుతున్నాడు. ప్రాజెక్టులన్నీ ఈయన కట్టాడట. ఈయన ఎక్కడున్నాడండి? ఈ ప్రాజెక్టులన్నీ అయినప్పుడు నాగార్జున సాగర్ అయినప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు? శ్రీశైలం అయినప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు? శ్రీశైలం ఫౌండేషన్ నుంచి నేను చూసా, నేను అక్కడ కాంటాక్ట్ ఉన్నాయి. అసలు ఏం మాట్లాడుతున్నారండి ఇతను? అసలు నాకు అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఇదే పెద్ద జోక్ ఇది. అందరూ నా ఫ్రెండ్స్ అందరూ కూడా కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటాం. ఏంట్రా ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడేంటి? ఈయన అసలు ఫోన్ నేను కనిపెట్టాడంటాడు, హైదరాబాద్ మొత్తం నాదంటాడు. అది ఎప్పటి చరిత్ర హైదరాబాదు అంటే ఆయన దూరదృష్టి వల్ల ఈ రోజు హైదరాబాద్ అంత డెవలప్ అయింది అనేది ఆయన చెప్తారు. ఎవరు దూరదృష్టి అవసరం లేదు సార్. కాకపోతే ఆయన ఒక హైటెక్ ఆ సెంటర్లో ఒకటి పెద్ద బిల్డింగ్ కూడా కట్టాడు. దాన్ని పద్దాక న్యూస్లో చూపించుకొని నువ్వు పెద్ద చేసుకున్నావు తప్పిస్తే ఎక్కడ జరుగుతుందంటే ఈ కార్పొరేట్ వ్యవస్థ డెవలప్ అయ్యే విధంగా వీళ్ళకుండే కొన్ని మీడియాలు ఉన్నాయే, చాలా చాలా అబ్బా. మరి భగవంతుడు ఏ విధంగా చూస్తాడో, మరి భగవంతుడు ఉన్నాడు అంటున్నారు, ఉంటే ఏ విధంగా చూస్తాడో తెలియదు కదండి. ఎన్ని అబద్ధాలండి వాళ్ళు చెప్పేది, ఎన్ని తప్పులండి వాళ్ళు చెప్పేది. చాలా దుర్మార్గం అండి, చాలా దుర్మార్గం. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసేటువంటి సూపర్ 6 పథకాల అమలు ఎలా ఉంది? సూపర్ 6 ఎలా ఉంది? నవరత్నాలు ఎలా ఉంది? నవరత్నాలంటే పాపం ఆయన పెట్టిన సంవత్సరం నుంచే స్టార్ట్ చేశాడండి ఆ కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, ఈజ్ ద అడ్మినిస్ట్రేటర్. ఈ ఇంట్లో కూర్చున్నాడు, గడిలో కూర్చున్నాడు, ఏదేదో 4 రకాలుగా వెళ్ళి మాట్లాడారు. ఎస్, ఇంట్లో కూర్చొనే రాష్ట్రాన్ని నడిపించాడు. ఆయన ఉన్నప్పుడు ఇంత అవినీతి ఉందండి, ఇట్లా దోచుకోటాలు ఉన్నాయండి.
శాండ్ అవినీతి, ఏం అవినీతి? శాండ్, మైన్, వైన్ అంతా దోచేసారని చెప్పి నీకు రెవెన్యూ ఉందిగా, శాండ్ లో ఉంది, మైనింగ్ లో ఉంది, వైన్ లో ఉంది, అన్నింటిలో నీకు రెవెన్యూ చూపించాడుగా. నువ్వేం చూపిస్తున్నావు రెవెన్యూ చెప్పు నాకు. వైన్లో ఇవాళ నీకు ఏ ఊర్లో బెల్ట్ షాపులు ఎన్ని వందల సంఖ్యలో ఉంటుంది అంట. వీళ్ళంతా నాయకులు చేసేది అదే. ఇంకొకటి నాకు పెద్ద ఆశ్చర్యం వేసిందండి, మంగళగిరి ప్రాంతాల్లో నేను ఏనాడు ఒక వేరే పార్టీ కమ్యూనిస్ట్తో, మాకు మొదట్లో కమ్యూనిస్ట్తో, వీళ్ళు ఎక్కడున్నారు మాకు లేరుగా, కమ్యూనిస్ట్తో పోటీ పడేటప్పుడు కూడా మాకు సుహృద్భావ వాతావరణం ఉండేది. కానీ ఇదేం వాతావరణం ఏంటంటే, ఈ పార్టీ వాళ్ళు ఏం పని చేసుకోకూడదా, వ్యాపారం చేసుకోకూడదా? మొన్న సారా కొట్లండి, వైన్ షాపులు వచ్చి నానా అల్లరి చేసి వీళ్ళ తాలూకు వాళ్ళు వీళ్ళ మంది అందరికి పార్టీలు ఇప్పించి వీళ్ళకి అందరికి దాంట్లో పెట్టి చేశారు. వాట్ ఈస్ దిస్ అండి? ఎటు వెళ్తున్నాం మనం? అసలు ఇంతవరకు నేను చూడలేదు. వాడు చేయడానికి లేదు. నువ్వు వాటా ఇస్తావా, లేకుంటే వదులుకొని వెళ్ళిపోతావా? షాప్ వదిలేస్తా. వాడు పాపం 30-40 షాపులకి ఎన్నో 50 లక్షలు కొట్టుకోవడం కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. పారదర్శకంగా చేసాము, లెక్కర పాలసీ అని చెప్పి చంద్రబాబు గారు పదే చెప్తారు. సార్, చంద్రబాబు గారు చెప్పేదానికి ఆచరణ దానికి సంబంధమే లేదండి. ఆయన మేము చూస్తున్నాం కదండి, అప్పటి నుంచి చూస్తున్నాం. అతను చెప్పేదానికి ఆచరణకి సంబంధమే లేదు. ఏదో చెప్తారు, ఏదో విధంగా చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఈ కుర్రాడేమో ఏదో రెడ్ బుక్ అని మొదలు పెట్టాడు లోకేష్. అది నాశనానికే కానీ ప్రజాస్వామ్యం కూలి అవటమే తప్పిస్తే రెడ్ బుక్ నిలబడదు. ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. డెఫినెట్లీ దే విల్ అండర్స్టాండ్. రెడ్ బుక్ చూస్తే వైసీపీ వాళ్ళకి డైపర్ దొరుకుతుందని పదే టీడీపీ వాళ్ళు చెప్తారు. నిజంగా వైసీపీ వాళ్ళకి డైపర్ దొరుకుతుందంటారు? సార్, పెద్ద కమ్యూనిస్టులు ఎదుర్కొన్న చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇవాళ వైసీపీ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా నాయకులు, మెజార్టీ పీపుల్ వాళ్ళే కదా. కమ్యూనిస్టుతోనే మేము పోరాడిన వాళ్ళం. వీళ్ళు ఎంతండి పెట్టండి, కేసులు పెట్టండి. మామూలు కేసు పెట్టినంత మాత్రం ఏమి చంపేస్తారండి? అయ్యేమో అయ్యే పనులు కాదు కదా. గద్దెండు 4 దశాబ్దాలుగా మీరు కామ్రేడ్స్ చాలా పెద్ద యుద్ధం చేశారు డెఫినెట్లీ మంగళగిరిలో. అవును. ఇప్పుడు లోకేష్ తట్టుకునే శక్తి మీద ఉందంటారు? తట్టుకునే శక్తి అంటే ఆయనకి 1,00,000 కోట్లు ఉన్నాయో వాళ్ళని ఆయన చెప్పినట్టుగా. మరి మాకు అంత లేవు, అదొకటే. మిగతా దానికి మాకే బ్రహ్మాండం, మేము వాళ్ళకంటే వర్క్ చేస్తాం. ఇవాళ ప్రజలు లోకేష్ గారిని గెలవాలంటే 4 దాటి వెళ్ళాలి, 4 గేట్లు దాటి వెళ్ళాలి. సెక్యూరిటీ ఇంకోటి. వెరాజ్ వేమారెడ్డి దగ్గరికి రావడానికి ఎవరు అవసరం, డైరెక్ట్ ఎనీబడి కెన్ కమ్. దట్ ఈస్ ది వేమారెడ్డి అవతలేపోవటం వ్యక్తి. మాది మాకుంటుంది. సార్, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నిర్మాణం దగ్గర నుంచి కూడా మీరు దగ్గరుండి చూశారు. జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారితో కానీ కుటుంబంతో ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు అయితే చేసేవాడు. అంటే మా వ్యక్తిగతం అయితే కాదు. తాడేపల్లిలో కూర్చొని పబ్జీ ఆడతారు, పరిపాలన పట్టించుకోడు, ఎక్సెట్రా. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటి అంటే ఈ విషయం అనేది ప్రజలకు తెలియాలి, ఆ ఉద్దేశం మమ్మల్ని. ఇప్పుడు పబ్జీలు ఆడటం ఏంటంటే అసలు అదేంటో కూడా తెలియదు. ఆయన ఎక్కడ కూర్చున్నా, ఇంట్లో కూర్చున్నా, ఇంకొక చోట కూర్చున్నా కూడా వీటి మీద ఉంటుంది ఎప్పుడు కూడా ఆయన దృష్టి. ఎవ్రీథింగ్ పక్కా అబ్జర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు సార్, వీళ్ళు వచ్చి 13 నెలలు అయింది కదా. ఆయన పరిపాలన చేసిన దానికి, అప్పుడున్న లా అండ్ ఆర్డర్కి ఏమంటారు, అప్పుడు ప్రభుత్వ సిస్టమ్ నడిచిన విధానానికి ఇప్పటికి చెప్పండి. అప్పట్లో మన కార్యకర్త వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఏమన్నా చెప్పే టైం ఇది ఉంది ఇచ్చాడు ఆయన. ఇవాళంతా పోలీస్ స్టేషన్లు, సారా కొట్లు, రెవెన్యూ ఆఫీసులు అన్నీ ఇళ్ళే కదండి. ఇసుక పోయి చూడండి, అటేపు ఆ కృష్ణానది అమ్మటే పెద్ద మన తాడేపల్లి కొండంత పెట్టారు స్టాకులు. ఎవరిదా స్టాకు? ఉచిత ఇసుకన్నారు కదా, ఆ స్టాక్ ఎవరిది సార్? చెప్పాలి, లోకేష్ గారు చెప్పాలి. మరి ఇవన్నీ ఒక్కటి సార్, ఏదైనా తమ వరకు వస్తే ఇది కాదని ఆయన కూర్చున్నాడు, పాలసీలు కూర్చున్నాడు. పాలసీ ఆయనకుండేదే, నీకు లేవా? నువ్వు కట్టుకోలేదా? నువ్వు 5 ఎకరాలు తీసుకున్నావు, ఇప్పుడు రేపు నువ్వు కట్టడానికి ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు. నీకుందో నువ్వు కట్టుకుంటున్నావు, ఆయనకుందో ఆయన కట్టుకుంటాడు. ప్రజాస్వామ్యంలో ఎవరికుండే వ్యాపారాలు వాళ్ళకున్నాయి, ఎవరికుండే లావాదేవీలు వాళ్ళకుంటే ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు.
నువ్వు పాలసీలో కాకుండా ఏమన్నా పూరు గుడిసెలో ఉన్నా నాయన? పూరు గుడిసె నుంచే వచ్చావు నువ్వు తండ్రి. అక్కడి నుంచి వచ్చేవాడు ప్యాలెస్లో. నువ్వు ఉంటలేదా ప్యాలెస్లో? లేకుండా ఏమన్నా పూరు గుడిసెలో కూర్చొని నువ్వు నడుపుతున్నావా నీ వాళ్ళ ప్రభుత్వాన్ని? అనవసరమైన మాట. ఇప్పుడు ఒకటండి, పరిపక్వత లేని వ్యక్తులు మాట్లాడే మాటలు చాలా జుగుప్సాకరంగా ఉంటుంది వినేవాళ్ళకి కానీ చూసేవాళ్ళకి కానీ. అది తప్పండి. జనం అబ్జర్వ్ చేయట్లేదని అనుకోవద్దండి. నేను ఇవాళ ప్రజల్లో తిరుగుతున్నా, నేను వెళ్తున్నా, నా కాన్స్టిట్యున్సీకి వెళ్తున్నా, మిగతా చోట్లకి వెళ్తున్నా, అన్ని చోట్లకి వెళ్ళి నేను చూస్తున్నా. దే ఆర్ వెరీ ఎన్లైటింగ్. వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీ. అంటే అందరూ అనుకుంటున్నారు, అబ్బో మనం చెప్పిందంత వింటున్నాం, ప్రతి రాజకీయ నాయకుడు చెప్పేదంతా వింటున్నారు వీళ్ళు, ఓహో ఇది నా వాళ్ళే అనుకుంటున్నారు. రేపు వస్తే కానీ బొమ్మ పడితే కానీ తెలియదు, ఓటేసేది అప్పుడు కానీ తెలియదు. అంతవరకు ఇంతే ఉంటుంది. చెప్పుకోనండి, మా నాయకుడికి ప్రజాకర్షణ ఎక్కడ తగ్గలేదు. ఆయన ఉండే మనస్తత్వం వాళ్ళు ఎవరు చేశారు సార్? సామాన్యంగా మనం మాట్లాడుకున్నా 40,000 స్కూల్స్ని, గ్రామాల్లో ఉన్న స్కూల్స్ని 12,000 కోట్లు పెట్టి ఏ నాయకుడు అంటే చేసింది? అంటే అతని ఉద్దేశం ఏంటి? కార్పొరేట్ విద్యా వ్యవస్థకి ధీటుగా మనం నడుపుదాం. ఆ పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా అందించుకుంటారు. టోఫెల్ పెట్టడం ఏంటంటే, హై స్కూల్ స్టేజ్లో టోఫెల్ స్టార్ట్ చేయడం ఏంటి? దానికి దానికి దేనికి నిదర్శనం అది? అంత ఆలోచనతో ఆయన చేసే కార్యక్రమాలన్నీ హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే నేను ఈ పార్టీలో ఉంటున్నాను లేకుంటే ఇదని కదా, అసలు వ్యవస్థని, ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న ఈ సిస్టాన్ని ఎక్కడి నుంచి మనం ప్రజల్ని నాడి పట్టుకుని అభివృద్ధి చెందితే పేద పడుకు బలహీన వర్గాల వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు. చదువు ఉంటేనేగా, దాని మీదే కదా ఆయన బోల్డ్ ఎంత ఖర్చు ఫోకస్ పెట్టింది, దాని మీద ఫోకస్ పెట్టింది. చాలా గొప్ప స్కీములు కదా. ఎక్కడ ఆగిపోయినాయి. ఈయన ఏదో చెబుతున్నాడు, రోజుకోడు చెబుతున్నాడు, ఎవడికి అర్థం కాదు, ఆయనకు అర్థం కాదు. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో సన్నబియ్యంతో అన్నం ఫుడ్ పెడతామని చెప్తున్నారు. ఎక్కడ సన్నబియ్యం? మొన్న వాళ్ళ మంత్రి చూశారుగా, ఆ సన్నబియ్యంలోనే ఏదో బతుకే అంటున్నారు కదా సార్. మరి వాళ్ళకే తీరాలి తినే పిల్లల్ని అడిగితే చూస్తారు. ఇప్పుడు వీళ్ళవన్నీ కూడా మసిపూసి మారేడుకాయ చేయటమే కానండి, ఏమి లేదు. 5 ఏళ్ళు ఇట్లాగే గడుపుకొని ఏదో వాళ్ళ బాధలు అయ్యేవాళ్ళు పడి వాళ్ళు 1,00,000 కోట్లకి ఇంకొద్దిగా యాడ్ చేసుకొని వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉంటారు. సార్, వైసీపీ పార్టీ ఫామ్లో ఉన్నప్పుడు ఫ్రేమ్లోకి రాని వేమారెడ్డి గారు ఈరోజు వైసీపీ పార్టీ పూర్తిగా డౌన్ఫాల్ అయినప్పుడు వేమారెడ్డి గారికి మంగళగిరి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ గత 5 ఏళ్ల కాలంలో ఎందుకు వేమారెడ్డి గారు అనే పర్సన్ బయటికి రాలేదు అనే విషయం ఏం కాదు. అంటే పార్టీలో మంగళగిరిలో జెండా పట్టుకునే నాయకుడు లేక ఈ రోజున వేమారెడ్డికి ఇచ్చారంటారు. అట్లానేం కాదు. నేను పార్టీలో ఎన్నికల ముందు కూడా ఆర్కే గారు వచ్చారు. ఆర్కే గారి తర్వాత వేరే పర్సన్ వచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకో మహిళకి ఇచ్చారు. ఈ రోజున 3 వ్యక్తులు కూడా ఎక్కడ అడ్రస్ లేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జెండా తాలూకాళ్ళు మన దీంట్లో వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుంది ఎవరంటే వేమారెడ్డి గారు ఒక్కడే. అట్లా అంటే ఇప్పుడు ఇవాళ ఏంటంటే పార్టీ మాలాంటి సీనియర్స్కి ఏంటంటే మేమేంటంటే మా ఆలోచనలు ఎట్టుంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా గ్రాస్ రూట్లో పనిచేసిన వాళ్ళం, పార్టీ బిల్డప్ చేసిన వాళ్ళం. నువ్వా నేనా అయినా కూడా వాళ్ళు గెలిచిన రోజులు ఉన్నాయి. నిమ్మగడ్డ రామోహన్ గారు గెలిచారు, వేములపల్లి శ్రీకృష్ణ గారి తర్వాత నిమ్మగడ్డ రామోహన్ గారు కూడా గెలిచారు కమ్యూనిస్టు. అంత బలమైన కాన్స్టిట్యున్సీ ఇది కమ్యూనిస్టులకి. అలాంటిది కాంగ్రెస్ వేవ్ తీసుకురావడానికి, దాని తర్వాత మన వైఎస్ఆర్ పార్టీ వేవ్ తీసుకురావడానికి మేము చాలా కష్టపడ్డాం. కింద లెవెల్ నుంచి వచ్చాం మేము పార్టీని. ఇప్పుడు సహజంగా కమ్యూనిస్టులు అంటే కొంచెం ఒక విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా కొన్నిట్లో బాగుంటారనేగా మనం నిజాలు ఒప్పుకోవాలి. వాళ్ళతో మేము పోటీ పడి నిలబడ్డాం. వాళ్ళను కూడా మా మంచితనంతో ఆకర్షించుకుని మాతో రాగలిగారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళకంటే మంచి క్వాలిటీస్ మాకు ఉండబట్టే కదా. అదే క్వాలిటీస్తో మళ్ళీ దీన్ని బ్రహ్మాండంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాత రోజులు తీసుకొస్తాం. నాకు ఆ కాన్ఫిడెన్స్. దొంతిరెడ్డి వేమారెడ్డి డమ్మీ ఇన్ఛార్జా
లేదంటే 2029 కూడా వేమారెడ్డి గారే పోటీ చేస్తారు? డెఫినెట్గా నేనే పోటీ చేస్తా. పక్కా పక్కా. కెమెరా రికార్డ్ అవుతుంది. అవునండి, అవుతుంది. నాకు తెలుసు కదా. 29 కూడా నేనే చేస్తా, సమస్య లేదు. మళ్ళీ డమ్మి గిమ్మి ఏం లేదు, నేనే చేస్తా అనుకున్నాం కూడా మేము. ఎస్, డెఫినెట్లీ ఐ విల్ కాంటెస్ట్. లోకేష్ తట్టుకోగలరా? బాగుంది, దేవుడు ఉన్నాయండి, నాకేంటి సార్, నాది నాకుంది. అంటే 90,000 మెజార్టీ వచ్చింది, ఇది ఒక చరిత్ర. ఇక మంగళగిరి టీడీపీ అడ్డా అంటున్నారు, పదే పదే చెప్తారు. 90,000 ఏ నాటికి వస్తుందండి? ఇప్పుడు దీని వెనక చాలా ఉన్నాయి అంటున్నారు. మీరు ఎన్నో రాజకీయాలు చూశారు, ఎన్నో చూశాను, ఎలక్షన్లు చూశాను. అందుకని నేను చెప్తున్నా, జరిగినాయి కొన్ని జరిగినాయి, తప్పప్పులు మాయి కొన్ని, ప్లస్ ఏదో భగవంతుడి సృష్టి వల్ల ఈ ఈవీఎంలు ఏదో అంటున్నారు. మరి వాళ్ళకి తెలియాలి, చేసిన వాళ్ళకి తెలియాలి. లేకుంటే ఏంటి మెజార్టీలు, ఏంటి ఈ రాజకీయాలు ఏంటి? లేదు, అదేం కాదు, తప్పనిసరిగా ఇది మాకుంది, మేము ఎదుర్కోగలం. ఎవరైనా కానివ్వండి, లోకేష్ గారు ఉంటారా, లేకపోతే ఇంకోటి ఉంటారా, లేకపోతే లోకేష్ గారు ఇంకో చోటుకి వెళ్తారా, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎట్లా ఎవరన్నా కూడా మా కాన్ఫిడెన్స్లో మేము చేయాలి కదా. 29లో మంగళగిరి అభ్యర్థిగా వేమారెడ్డి గారు ఉంటారు. డెఫినెట్గా ఉంటారు. సార్, ప్రజలు మీకు 151 సీట్లు ఇచ్చారు. 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోవడం కారణం ఏంటంటారు? ఓటమి కారణం ఏంటి? చాలా పథకాలు ఇచ్చారు, పేదవాడికి అభివృద్ధి చేశామని చెప్పారు, డీబీటీ ద్వారా పథకాలు ఇచ్చారు. ఇక్కడ ఒకటి నా వ్యక్తిగత అభిప్రాయం బ్రదర్, మానవుడు ఆశాజీవి. మేము ప్రకటించిన నాటికంటే ఇంకొక 6-10 ఎక్కువ ఇస్తానని చెప్పారు. ఆయన సామాన్య మానవుడు, ఇంకా ఒక మాదిరాళ్ళు కూడా చిన్న ఆశాజీవులు కాబట్టి వాళ్ళు ఆశపడ్డారు. అంతే తేడా జరిగింది, అది ఒక్కటే. అక్కడ ఆ ఒక్క దీంతోనే తేడా. నేను ఇందాక చెప్పాను కదా, చంద్రబాబు గారు మసిపూసి మారేడుకాయ చేసి జనానికి ఇదే వాస్తవం అని చెప్పే చాకచక్యం ఉందని చెప్పాను కదా, దాంట్లో పడిపోయారు ప్రజలు. దాంట్లో పడిపోయి వచ్చిన రిజల్ట్ అది. అంతేగాని ఏదో ఇంకా అనుకోవటం ఎందుకులేండి. ఇప్పుడు మేము అన్నా కూడా అదేది కాదు, అయిందేదో అయిపోయింది. సార్, గత 5 ఏళ్ల కాలం చూస్తే అన్ని వ్యవస్థలు అంతా విధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వాటన్నిటిని సరిచేయటానికి మాకు కాలం సరిపోతుంది, అందువల్ల కొంచెం సూపర్ 6 అమలు చేయడంలో కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పి చంద్రబాబు గారు చెప్తారు. నిజంగా గత 5 ఏళ్ల కాలంలో ప్రతి వ్యవస్థ వైఎస్ఆర్సీపీ పార్టీ ధ్వంసం చేసిందా అంటే ఏం చెప్తారు మీరు? ఒక్క విషయం చెప్తున్నాను, వాళ్ళు ధ్వంసం చేశారని అంటున్నారు కానీ ప్రతి వ్యవస్థలోనూ ధ్వంసం అంటారు. ఏ వ్యవస్థ చెప్పానండి, ఏ వ్యవస్థలో మేము ఎక్కడ చేసాం ధ్వంసం అనేది చెప్పానండి, అది చెప్పాలి కదా. ఇప్పుడు నేను అన్నట్లుగా మసిపూసి మారేడుకాయ చేసి గుడ్డగాల్చి మేదేయటం తప్పిస్తే ఏ వ్యవస్థలో విధ్వంసం చేశాం, ఆ విధ్వంసం వల్ల ప్రజలకు వచ్చిన నష్టం ఏంటి, ప్రభుత్వ ఖజానాకు వచ్చిన నష్టం ఏంటి అనేది మీరు చెప్పాలి కదా సార్. మీరు చెప్పకుండా ఊరికే గుడ్డగాల్చి మేదేస్తే అంటే క్యాబినెట్లో మంత్రులు కూడా ఇదే చెప్తారు పదే మీటింగ్ సందర్భం వచ్చినప్పుడు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రతి వ్యవస్థనంతా ధ్వంసం చేశారు, అవి మొత్తం పూడ్చిరాటాకే మాకు టైం సరిపోతుంది. నన్ను చెప్పంటారా? చెప్పండి. వాళ్ళు చెప్పింది, వాళ్ళు ప్రామిస్ చేసిన దానికి 6 సూత్రాలని ఇంకో 10 సూత్రాలని వీటన్నిటి కూడా జనం అడగటం మొదలుపెట్టారు. మొదలుపెట్టి జనాన్ని ఫేస్ చేయలేక వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిని అమలు చేసే దమ్ము ధైర్యం లేక ఏదో విధంగా పాత రోజుల్లో ఆయన అన్ని విధ్వంసం చేశారు, అంత అయిపోయిందని మీకు తెలియదండి. మీరు అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారే, అంతకుముందు 14 ఏళ్ళు చేశారు కదా, ఆ మాత్రం మీకు తెలియలేదు సార్. మీకు బడ్జెట్ లేకుంటే దేనికెట్టుందో మీకు తెలియకుండానే మీరు ఈ పథకాలు పెట్టారా? మీరు ప్రజల్ని మోసం చేయడానికే పెట్టారు. ఆ మోసం చేసే భాగంలోనే ఇవాళ మా మీద ధ్వంసం చేశారనేది స్లోగన్ తప్పిస్తే ఇది వాస్తవం కాదు. మళ్ళా ప్రజల్ని మభ్యపెట్టడానికి వీళ్ళు చెప్పే మాట. మళ్ళీ ప్రజలు ఎక్కడ అడుగుతున్నారు, వీళ్ళు ఏవేకనైపోయారు, వీళ్ళకి తెలిసిపోతుంది, అందుకని మళ్ళా ఏదో చేశారు ఆయన అన్నీ చూస్తున్నారు. ప్రజలు మౌనంగా అన్నీ కూడా చూస్తున్నారు. మీరు ఆడే అబద్ధాలు చేసే పనులు అన్నీ చూస్తూనే ఉన్నారు. మీరు అట్లా అనుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారు అట్లా అనుకుంటే ఇక ఆయన ఇష్టం. సార్, పరామర్శల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలని జనాలని బలి తీసుకున్నారని చెప్పి టీడీపీ ప్రధానమైన ఆరోపణ. దానిలో భాగంగానే పల్నాడు పర్యటన చెప్తారు. ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్షం మాదేగా, అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేవా లేదా అనేది అది వేరే విషయం. ఏదో అది మీ
మీ ఆలోచనకి వదిలేస్తాం, వదిలేండి. ఉన్న ఏకైకం మేమేదా? పార్టీ. మరి జనానికి ఏదైనా జరిగితే వెళ్ళాల్సిన బాధ్యత మాకు లేదా? రెస్పాన్సిబిలిటీ. మా బాధ్యత ప్రకారంగా మేము వెళ్తున్నాం. వస్తుంటే జన సమూహం వస్తుంది. అది ఇవాళ కాదు, ఆయన క్రేజీ. ఇవాళ ప్రజాకర్షణ గల నాయకుడు, మాస్ లీడరు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టేక్ ఇట్ గ్రాంటెడ్. నేను చూస్తున్నా జనం ఏ విధంగా పరుగులెత్తున్నారు, ఆయన కలవడానికి ఎంత ఊళ్ళిరుస్తున్నారు నేను చూస్తున్నాను. నేను ఆ పరుగెత్తడం ఏంటి, ఆ గొడవ ఏంటి, ఆ ఫాలోయింగ్ ఏంటి? అసలు నిన్న చూశారు కదా ఈ వడికాల్ చిత్తూరులో కూడా అసలు ఏంటి అది, ఆ జనం ఏంటి, ఆ ఎంతమంది పోలీసులు ఎంతమంది ఉన్నారు అక్కడ. అయినా ఆగారండి. అభిమానాన్ని నువ్వు ఆపలేవండి. ఆయన వెళ్ళాల్సిన బాధ్యత. ఒక 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 అపోజిషన్లో ఉన్న మేము వెళ్ళాల్సిన బాధ్యత. సిస్టంలో ఎక్కడ పొరపాటు జరుగుతానో ఇంకోటి జరుగుతానో వాళ్ళ పరామర్శించి మంచి చెడు తెలుసుకొని, ఇప్పుడు మేము వెళ్ళబట్టాక ఆయన 4 రూపాయలు ఇస్తానో ఇలా అంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళబట్టే కదండి. సో డెఫినెట్లీ మా పని మేము చేయాలి కదా. మేమున్న టైంలో 22 నుంచి 29 రూపాయల వరకు నడిచిన కేజీ మామిడికాయలు పళ్ళు ఇవ్వాలా 4 రూపాయలు అంటున్నావు. అదే అయినా ఇవ్వటం లేదు కదా. ఇది డబ్బులు ఇస్తారన్నారు, ఇచ్చారో లేదో కూడా తెలియదు. మరి ఇవన్నీ ఏమి లేదండి, ఎవడో అడగకూడదు. ఆయన అన్నారుగా చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ వాళ్ళు ఎవరన్నా అడిగితే వాళ్ళ నాలిక మందో అన్నాడు. తర్వాత మాట అనక ఈ మాట అన్నాడు ఆయన. ఏంటది? ఇంకో నాయకుడు ఉన్నాడు, ఆయన తాట తీస్తా, నార తీస్తా, పేక బిసుకుతా అని ఆయన అంటాడు. కానీ ఈ ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో ఈ స్థితి వచ్చింది. అటెస్సి సార్, జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో 2.0 చూస్తారని చెప్తున్నారు వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారిని 2.0 చూస్తారు వచ్చే గవర్నమెంట్ అని చెప్తారు. కానీ 2.0 రానేమో, అది వాళ్ళ కళ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. మరో 20 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వ అధికారం ఉంటుంది, చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. అది మేమంటాం, అది వాళ్ళ కళ. అది మేమంటాం, వాళ్ళ కళ. ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆయన మీద విశ్వాసం ఎంతమందికి ఉందో తెలుసు. ఆయన పేదవాళ్ళ గుండెల్లో ఏ విధంగా స్థానం సంపాదించాడో తెలుసు. దాన్ని వీళ్ళెవరండి చెరిపేయటానికి? వీళ్ళ వల్ల వద్దండి. ఇవాళ అనాలి కాబట్టి అంటున్నాడు ఆయన కూడా. పవన్ గారు అంటున్నాడు, ఆయన అంటున్నాడు. పవన్ గారు తక్కువ మాట్లాడుతున్నారు ఈ మధ్య, ఎందుకో నాకు తెలీదు. ఆయన తక్కువ మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారును లోకేష్ బాబు గారు కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నారు. మాట్లాడండి సార్. ఇవాళ వాళ్ళ టైము. మా నాయకుడు అన్నట్లు వాళ్ళ టైము. రేపు మా టైం అంటున్నాక అదే మేము 2.0 అనేది మేము అదే అంటున్నాం. చూద్దాం. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉంటుందా, సింగిల్ డిజిట్గా పరిమితం అవుతుందంట? ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే 29లో వైఎస్ఆర్సీపీ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్. We will form the government. Take it granted. వైసీపీ అనే భూతాన్ని పాతి పెట్టేసాము, సమాధి చేస్తామని చెప్పి కూడా ఒంటరిగా చెప్తారు. ఎలా స్పందిస్తారు మీరు? సాధ్యపడదంటారా ఆంధ్రప్రదేశ్? ఏమండి, నీకు భయం పుట్టే ఇద్దరితో కలుపుకున్నావు. మీ చరిత్రలో ఒక్కడికి వచ్చిన దాఖలా లేదు. వేరేజ్ మేము సింగిల్గానే వస్తున్నాం, సింగిల్గానే ఉంటాం. నువ్వేమైనా సింగిల్గానే వస్తావా? రండి, సింగిల్గానే రండి. మరి ఎవరిని భూస్థాపితం చేస్తారో చూద్దాం. పెద్దవాడయింది, ఆ మాటలు ఏంటండి? కొడుకు వయసు అంత పెద్దవాడయింది, ఆ మాటలు అలాంటి మాటలు మాట్లాడేది. అది ఆయన విఘ్నతకి వదిలేద్దామండి, పెద్ద ఆయన. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి సొమ్ముతోనే బల ప్రదర్శన చేస్తున్నారని చెప్పి ఈ రోజున బీటెక్ రవి గారు చెప్తారు, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్. సహజమే కదా, వాళ్ళు చెప్తారు కదా. ఎదురు పార్టీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పడానికి ఏదో మ్యాటర్ కావాలి కదండి. చెప్తారు, చెప్పలేండి. చెప్పినంత ఇప్పుడు ఇవాళ నువ్వు గవర్నమెంట్ మీరు రూల్ చేస్తున్నారు, ప్రూవ్ చేయండి. మీరు మా మీద వేసిన మట్టి అంతా కూడా శుభ్రంగా మా ఒళ్ళంతా పోయండి, మీరు ప్రూవ్ చేసి. ఎందుకు అనవసరమైన మాటలు? మీరు మాట్లాడను, మేము మాట్లాడాలి.
దీనివల్ల ఉపయోగం లేదు కదా. ప్రజలకైనా ఉపయోగం అండి ఇటువల్ల. నువ్వైనా ప్రజలకు ఉపయోగపడే 4 మంచి మాటలు చెప్పు, వాళ్ళకి చేస్తానన్నది చేయి, వాళ్ళకి ఉపయోగం చేయి, అది ఎవడన్నా హర్షిస్తారు ప్రజలు కూడా. అది వదిలిపెట్టి అసలు వీళ్ళిద్దరూ కూడా మైక్ ముందుకు వస్తే జగన్ గారి విషయం తప్పిస్తే జనానికి కావాల్సిన విషయాలు ఏమన్నా మాట్లాడుతున్నారా? మేము పథకం పెట్టాం, ఇట్లా చేసాం, ఏమన్నా చెబుతున్నారా? ఊరికే ఈయన గురించి మాట్లాడడం తప్పిస్తే ఏమీ లేదండి. చూద్దాం రాబోయే రోజులు ఎట్లా ఉన్నా పర్లేదు. సార్, గత 5 ఏళ్ల కాలంలో పార్టీలో పదవులు అనుభవించినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. అంటే పేరు కూడా చెప్పవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు అన్నారు, రాముడు అన్నారు, చాలా పూజించని చెప్పి పెద్ద 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 మాటలు మాట్లాడారు. ఈ రోజున పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని రాక్షసులా చెప్తున్నారు. అలాంటి నాయకులకి ఏం చెప్తారు మీరు? ఒకటండి, మనుషులు వాళ్ళ వివేకానికి వదిలేద్దాం. ఎందుకంటే జనం అందరూ చూస్తున్నారు కదా. ఎవరెవరైతే ఆయన దగ్గర ఉండి ఆయన దగ్గర అన్ని అనుభవించి వేరే విధంగా అనుకున్న వాళ్ళు అనుకోని ఎవరు వేరు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. జనమే కరెక్ట్ టైంలో కరెక్ట్గా చెప్తారు, ప్రజలు డెఫినెట్గా చెప్తారు, ఎవరిని వదిలిపెట్టి చెప్తారు. ఇలాంటి రావాలి. ప్రజల్లో ఆ మార్పు వచ్చిన రోజునే ప్రజాస్వామ్యం బ్రతికి బట్ట కట్టింది. ఆ రోజులు వస్తాయని నేను ఆశిస్తాను. ఆ రోజులు మా జగన్మోహన్ రెడ్డి గారితో స్టార్ట్ అవుతాయని నా ఆశ. చేద్దాం. సార్, మాజీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ ఉంటున్న నాయకులు ఆర్కే గారికి మీకు మధ్య ఏంటో ఏమన్నా విభేదాలు? మా మధ్య అసలు ఏ విభేదాలు లేవండి. గతంలో ఆయన ఉన్నప్పుడు కూడా వేమారెడ్డి వర్గం, ఆర్కే వర్గం అయితే ఉండేవాడు. వర్గాలు నేను ఎప్పుడు మెయింటైన్ చేసి పార్టీకి ఇంకో విధంగా చేయలే. ఆయన ఏదో ఆయన పందాలు ఆయన నడుచుకునేవాడు, మేము మా పందాలో మేము ఉండేవాళ్ళం. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాకు చేతనైంది మేము ఏదో మంచి చెడు చేస్తూ ఉండేవాళ్ళం, అంతవరకే. కానీ ఆయనకి మాకేముందండి? ఆయన మేము వ్యాపారస్తున్నామా లేకపోతే ఆయన ఏమి అలాంటిది. సార్, ఇప్పుడు సూపర్ 6 బాగుందా, అప్పుడు మీరు ఇచ్చిన నవరత్నాలు బాగుందా? రెండిట్లో ఏది బాగుంది? సూపర్ 6లో ఏముందని చెప్పాలి. ఇప్పుడు సూపర్ 6లో ఏమి నువ్వు కొత్తగా ఇచ్చిందంటే చెప్పు, నేను చెబుతా. 90% అమలు చేస్తామని చెప్తున్నారు. ఏం చేశారు సార్? ఒక్క పెన్షన్ తప్ప. పెన్షన్ 3000 ఆల్రెడీ జరుగుతుంది. మీరేమో 1000 కల్పిస్తా అన్నారు. మేమేమన్నాం? ఇమీడియట్గా కలపలేని 1000 అంచెలంచెలుగా కలుపుతానన్నా. దానికి ప్రజలు కొద్దిగా ఆశపడ్డారు. ఈ ఎన్నికలు హడావుడి జరిగి మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఫామ్ అయ్యి ఈ 2-3 నెలలు కూడా మీకు కల్పిస్తాను అన్నాడు మళ్ళీ అతను. అదొక ఆశ. అవునండి. 4, 3, 7,000 ఒక్కసారి అబ్బో ఇదేదో పెద్ద అమౌంట్. ఆ 7,000లో జీవితం ఎలా అయిపోతుంది దాన్ని? అదొక చిన్న ఆశ, సామాన్య మానవుడికి చిన్న ఆశ. ఆశ వల్ల కొన్ని జరిగే, అంతకుమించి ఆయన చేసిందే ఉందండి. దానికి మళ్ళా ప్రతిగా కొంతమందిని పీకేశాడుగా. నీకు చిలుకు చొక్కా వేసుకున్నావు, నీకు కాళ్ళకి బూట్ ఉంది, మీ ఇంట్లో కరెంటు 300 యూనిట్లు పైకి గాలింది, మీ ఇంట్లో 2 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి కాబట్టి నువ్వు పనికిరావు. తీసినవి ఉన్నాయి కదా బోల్డెలు. సార్, ఇప్పుడు ఆర్కే గారి వల్ల ఉన్న పార్టీ క్యాడర్ డిస్టర్బ్ అయిందా? పార్టీ అలా క్యాడర్ అలా ఉందంటారు? ఆయన పందాలు ఆయన చేసుకెళ్ళాడండి. ఆర్కే గారు ఉన్నప్పుడు ఆయన పందాలు వాళ్ళు చేసుకెళ్ళాడు. ఆయన కూడా మంగళగిరిలో బ్రహ్మాండమైన డెవలప్ చేశాడు. మంగళగిరిలో ఏనాడు అంత డెవలప్ కాలా చేశాడు. తన వంతు తను చేశాడండి. క్యాడర్ అంటే తనకి ఆ అనుభవం అవకాశం ఉన్నంత వరకు చేశాడు. అంటే గతంలో ఆర్కే గారికి అందరినీ కలుపుకొలుపు లేదు కనుక పార్టీ ఈ రోజున దెబ్బతిందని చెప్పంటారు. అదేం కాదండి, ఒక్కొక్కళ్ళు మనస్తత్వాలు ఒక విధంగా ఉంటాయి బ్రదర్. ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే, మీరు ఒక 10 మందికి కలిసి వస్తే 10 మందిని కూర్చోండి, బాగున్నారా, మంచి చెడు అడుగుతారు, అదంటారు. ఆయనకు ఉండే కార్యక్రమాల వల్ల ఆయన వల్ల ఏదన్నా ఎప్పుడన్నా కొద్దిగా కలవలేకపోవచ్చు కొందరిని. అంత మాత్రం చేత ఆయన ఏదో కార్యకర్తలకు దూరం కానీ అలాంటిది కూడా ఏం లేదండి, ఏదో గడిచిపోయింది. గతంలో ఆర్కే గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వేమారెడ్డి గారిని లెక్క చేయలేదనేది ఒక ఆరోపణ. నిజంగా ఒకటి బ్రదర్, నన్ను లెక్క చేయడానికి నేను పెద్ద ఇదే, నన్ను లెక్క చేయాల్సిన అవసరం. మంగళగిరిలో కిలోలు పోషించారు. వైఎస్ఆర్ కుటుంబానికి చాలా అతి ప్రియులు మీరు. కావచ్చు పార్టీని డోర్ టు డోర్ కింద గ్రౌండ్ లెవెల్ తీసుకెళ్లారు. మీకు ఇప్పుడు రైట్ బ్రదర్, ఆర్కే గారితో పోల్చుకోండి, మీకు 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది మీకు ఇక్కడ. కావచ్చు బ్రదర్. ఇప్పుడు ఆయన ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కంచుకోట. అవును బ్రదర్,
ఒక్కొక్కడికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇది లైఫ్లో కానీ రాజకీయాల్లో కానీ ఒక్కొక్కడికి ఒక స్టైల్ ఉంటుంది. ఆయన స్టైల్ ఒక విధంగా ఉంటుంది, నా స్టైల్ ఒక విధంగా ఉంటుంది. అంతకుమించి ఆయన నన్ను ఏం చేసింది లేదు, నేను ఆయన ఏం చేసింది లేదు. ఆయన స్టైల్లో ఆయన చేసుకున్నాడు. దట్స్ ఆల్. మీరు వచ్చిన తర్వాత పార్టీ ఎలా ఉంది పరిస్థితి? మంగళగిరి కాన్స్టిట్యున్సీ బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మొత్తం మా జిల్లాలో మొత్తం మీద కూడా బాడీలు చక్కగా వేసాం. అందరూ అటెండ్ అవుతున్నారు. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా ఉత్సాహంతో ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి మంగళగిరి కాన్స్టిట్యున్సీ చూసుకుంటే? ప్రధానంగా ఇక్కడ మంగళగిరిలోనే లోకేష్ కాన్స్టిట్యున్సీ టార్గెట్గా పెట్టారు, ఆయన చేస్తున్నారు. పార్టీ మీరు వచ్చిన తర్వాత పార్టీలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు మేము గ్రాస్ రూట్కి వెళ్తున్నాం, జనం మధ్యకి వెళ్తున్నాం. ప్రజలకి చంద్రబాబు గారు చేస్తున్న మోసాలన్నింటినీ మేము చెప్తున్నాం. జగన్ గారు ఉన్నప్పుడు మనకు జరిగిన మంచి ఏంటి, మన ప్రజలకు జరిగిన మేలేంటి, ఈయన వచ్చిన తర్వాత మనకు జరుగుతున్న అన్యాయం ఏంటి, ఈయన చెప్పే అబద్ధాలను మనం మోసపోయి 5 ఏళ్ళు పోగొట్టుకున్నాం. ఎవరి జీవితంలోనైనా సరే 5 ఏళ్ళు అనేది చాలా పెద్దది. అది ఇంటర్లో జాయిన్ అయిన కుర్రాడు డిగ్రీ అయి బయటకు వస్తాడు. కాబట్టి అంత ఇది మీరు ఆలోచన చేసి చేయండి. ఆశలు పడద్దు. ఆశ చూపించి మిమ్మల్ని బుట్టలేసే పనికి మీరు బుట్టలో పడద్దు. వాస్తవాలు ఇవన్నీ మేము జనం దగ్గరికి తీసుకెళ్తున్నాం. కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. రాష్ట్ర స్థాయిలో అయింది, జిల్లా స్థాయిలో అయింది, రీజనల్ స్థాయిలో అయింది, మీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో అయింది, మండల స్థాయిలో కూడా ఒక మీటింగ్ అయింది. రేపు సండే రోజున మళ్ళా మీటింగ్లు అవుతున్నాయి. 2 టౌన్ స్థాయిలో మీటింగ్లు అయినాయి. అక్కడి నుంచి ఇంకా కిందకి వెళ్ళే కార్యక్రమాలను చేపడతాం. అంటే మంగళగిరి నియోజకవర్గం అంటే ఎక్కువగా చూసుకుంటే మెజారిటీ ఓటింగ్ అంతా పద్మశాలీలు ఉంటుంది. అవును. ఇప్పుడు పద్మశాలికి వైసీపీ పార్టీలో ప్రాధాన్యత పరిస్థితి ఎలా ఉంది? ఉన్న ఓటింగ్ అంతా టీడీపీకి జనసేనకి బదలాయించి కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అక్కడ వేవర్స్ వేరే పార్టీకి మెజారిటీ ఉండేది కానీ మమ్మల్ని దాటేళ్ళేది కాదు. ఆ మెజారిటీ మమ్మల్ని దాటేళ్ళేది కాదు. రూరల్స్ మా తాడేపల్లి మొత్తం కవర్ చేసుకొని మేము లీడ్ అయ్యేవాడు. ఆ విధంగా మేము గెలిచేవాడు. చాలా సాంప్రదాయబద్ధమైన ఎలక్షన్ జరిగి పద్ధతి ప్రకారంగా ఎవరు ఇది వాళ్ళు చేసుకునేవాడు. గొడవలు ఎప్పుడూ లేదు, ఎప్పుడు గొడవలు పడలా. ఎవరు ఈ పనులు చేసుకుంటారు. కొత్తగా సృష్టించిపోతున్నారు వీళ్ళు. అది కూడా నేను చెప్పాను, ఇండైరెక్ట్గా చెప్తూనే ఉన్నా. ఆ పని తేపాకంటే మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఇది ఆఖరికి బలిపసుకులు ఇది ప్రజలేను. మీరు బాగుంటారా హైదరాబాద్ వెళ్ళిపోయి, నేను బాగుంటాను నా ఇంట్లో. ఆఖరికి బలిపసుకులు ఇది ప్రజలే. చెయ్యొద్దు, అది ప్రజల్ని నష్టపట్టే కార్యక్రమం. ఇది చెయ్యొద్దు, రెచ్చగొట్టొద్దు, ఎక్కువ చేయొద్దు. మీ పని మీరు చేయండి, నా మంచిదని మీరు చెప్పండి, నా మంచిదని నేను చెప్తాను. వాళ్ళ ఇష్టం. ఇట్స్ ఎ డెమోక్రటికల్ కంట్రీ, ఎవరిష్టం వాళ్ళు. అంటే లోకేష్ గారి రాకతో వైసీపీ పార్టీ మంగళగిరిలో దుకాణం బంద్ అయింది అనేది ఒక ప్రచారం. ఇందులో వాస్తవం ఎంత అంటారు? అంత ప్రభావం ఉందంటారు? ఎప్పటికీ కాదు, లేదు, అంత ప్రభావం లేదు. ఇప్పుడు మేము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం బ్రహ్మాండంగా. మాకు జన సమీకరణ బ్రహ్మాండం జరుగుతుంది. ప్రతి చోట అనుకున్న దానికంటే ఎక్కువ వస్తున్నారు. బాగా జరుగుతుంది. పీపుల్ పార్టిసిపేషన్ ఈజ్ మోర్ డే బై డే ఎక్కువైంది. మొదట్లో ఏంటంటే కొద్దిగా సందిగ్ధంలో పడ్డారు. ఎందుకంటే కొద్దిగా ఆశపడి కొద్దిగా అటు ఇటు అడుగులు వేసినాడు. వాళ్ళందరూ కూడా ఏ బాబు మనం ఇది కాలేదు కదా అని గ్రాడ్యువల్గా దే కేమ్ టు నో వాట్ ఈస్ ఫ్యాక్ట్. దే ఆర్ కమింగ్, వస్తున్నారు. బాగుంది. నౌ ఇట్ ఇస్ ఆల్ రైట్. సార్, జగన్మోహన్ రెడ్డి గారి భద్రత అనేది కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు సురక్షితం అంటారా? తాడేపల్లి వరకు ఆయనకి ఏ విధమైన ఇది జరగదండి. బయటికి వెళ్ళినప్పుడే తాడేపల్లిలో కూడా అందుకనే మేము చాలా కంట్రోల్డ్గా విజిటర్స్ కూడా వెరీ వివిఐపీస్ పెడుతున్నాం. మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాం. కానీ Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి మరి చంద్రబాబు నాయుడు గారి కక్షపూరితమైన మనస్తత్వంతో వాళ్ళని పూర్తిగా ఇవ్వకపోవడం అనేది తప్పు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఆ పెద్ద మనిషికి అది మంచిది కాదు. సార్, మంగళగిరిలో పార్టీ ప్రతిష్టత కోసం మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు 29కి? డెఫినెట్ మేము పార్టీ ప్రతిష్టతకి మా నాయకుడు ఇచ్చిన కార్యక్రమాలను ఆల్రెడీ మొదలుపెట్టాం. తీసుకెళ్తున్నాం ప్రజల మధ్యకి, ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజలకు అన్ని విశదీకరిస్తున్నాం. ఇప్పటి నుంచే మొదలుపెట్టాం. ఇంకా 3 ఏళ్ళు ఎలక్షన్లు హీట్ రావడానికి 3 ఏళ్ళు ఉన్నా కూడా అసలు వాస్తవాలు ఏంటో జనాన్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇక్కడ విషయం ఏంటంటే ముందు మన పామర జనానికి కొంత ఎడ్యుకేట్ చేయాలి, అర్థమయ్యేటట్టు చేయాలి. ఇందాక ఒక పాయింట్ చెప్పాను నేను. ఏదో ఒక 1000 రూపాయలకో 2000కో నువ్వు ఆశపడి పొరపాటు చేస్తే
5 సంవత్సరాలు నీ పిల్లల జీవితంలో చీకటి రోజులు వస్తుంది. ఏ మనిషి జీవితంలో అయినా 5 సంవత్సరాలు అంటే మామూలు కాదు కదా. సామాన్య అది ఎందుకు? సామాన్య ప్రజలకి అవగాహన రాహిత్యంతోనే జరుగుతుంది. ఆ అవగాహన కల్పించేదే మా ప్రయత్నం చేస్తున్నాం. దట్ ఇస్ మెయిన్ మోటివ్. నేను కూడా తీసుకుంది ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అర్థమయ్యే రీతిలో వీటి వల్ల వాళ్ళు చెప్పే 70 mm పిక్చర్ చూపించే వాటి వల్ల ఏ విధంగా మనం నష్టపోతున్నాం అనే విధం జనానికి చెప్పడం కోసం నేను ప్రయత్నిస్తాను. వాస్తవాలు చెప్పడానికి. ఆయనలాగా ఏదో కొత్తగా ఒక బ్రోచర్లు తీసుకొస్తాడు, ఒక రియల్ ఎస్టేట్ చేసేవాడు, అబ్బో ప్రపంచంలో లేని అని చూపిస్తాడు. ఆ విధంగా ఆయన చేస్తారు. ఇది మేము చేయలేము. మేము ప్రజలతో ఉండేవాళ్ళం, ప్రజలతో మమేకై బ్రతికేవాళ్ళం. మేము సామాన్యులు. మేము ఎప్పుడు మీ పైన కార్పొరేట్ స్థాయిలో మీ స్థాయి మాది కాదు. మీరు చాలా గొప్ప స్థాయి మీది. మీ స్థాయిలోకి మేము అందుకోలేము. కానీ మేము జనాన్ని ఎడ్యుకేట్ చేస్తాం, జనానికి వాస్తవాలు చెప్తాం, జనానికి ప్రజాస్వామ్య విలువలు తెలియజేస్తాం. ఎవరైతే ఏ విధంగా మనకు మంచిదో ఆలోచించుకోమని తెలియజేస్తాం. మరలా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆర్కే గారు యాక్టివ్ అయితే వేమారెడ్డి గారు మళ్ళీ సీనియర్ నాయకుడైనా? ఆర్కే గారికి రారు అనే నిర్ధారించుకున్న తర్వాత అన్నీ జరుగుతున్నాయండి. ఆయన వచ్చే ఇది లేదు. డెఫినెట్గా నేనే చెప్పాను కదా, ఇంకెవరో ఎవరో అనేది లేదు. నేనే కంటెస్ట్ చేస్తాను. సార్, వైసీపీ పార్టీ గతంలో 3 రాజధానులకు స్టాండ్ తీసుకుంది. స్టిల్ ఈరోజు రాజధాని వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటి? కుటుంబ ప్రభుత్వం రాజధాని ఇక్కడే ఉంటుంది, సింగిల్ రాజధాని అంటారు. రైట్ అండి, మీరు పెట్టండి అండి, గెజెట్లో పెట్టి మొత్తం గవర్నమెంట్ జీవోలు తీసుకొచ్చి మొత్తం పెట్టేయండి. మేము కాదని లేదుగా, మీకు కాదని శక్తి మాకు లేదు ఇవాళ. పెట్టండి. ఏం చేస్తాం? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇంకో 44,000 ఎకరాలు అంటున్నారు కదా, భూసేకరణ లబోదీపం అంటున్నారు కదా రైతు వర్గం. ఇప్పుడు రైతుకి అక్కడ ఉన్న మీరు ఆల్రెడీ 34,000 జనం దగ్గర తీసుకుంది, 20,000 ఈ పౌరబొక్కును ప్లస్ అసైన్డ్ భూములు. వాళ్ళకి కావాల్సిన ఇవ్వండి ముందు మీరు. వాళ్ళ భూములు ఏంటి? ఒడ్డే శోభనాద్రేశ్వరరావు గారు పాపం పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, సంపద అంటున్నావు. ఎక్కడి నుంచి వస్తుంది నీకు సంపద? వాళ్ళకి ఇవ్వాల్సిన పొలం వాళ్ళకి 20 సెంటో 40 సెంటో 10 సెంటో ఇచ్చేస్తే ప్లాటులాగా దాంట్లోనే కూరగాయలు వేసుకుంటాడు. వాడే సంపద సృష్టిస్తాడో. నువ్వు ఇవ్వకుండా ఏది చేయకుండా రైతులు ఎందుకు బాధపడుతున్నావు అంటున్నాడు ఆయన. ఫ్యాక్ట్ అది. ఇవాళ మేము అదే అడుగుతున్నాం. మీరు రైతుగా ఇవ్వాల్సింది ఇచ్చేయండి. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసి ఉండాలి. చేస్తారా మీరు? ఆ విషయం చెప్పండి. ఆ విషయం ప్రజలకు చెప్పండి చాలు. మీరు అంటే మీరు వాళ్ళ దగ్గర భూమి తీసుకొని 15 ఏళ్ళు అవుతుంది కదా, రేపు మీ టర్మ్ అయ్యేప్పుడు 15 ఏళ్ళు. ఒక రైతు జీవితంలో 15 ఏళ్ళు అట్లా ఒక మృగ్యంలో పెట్టితే అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అతను కుటుంబం లేదా? భార్య పిల్లలు లేరా? పిల్లలు చదువుకునేవాళ్ళు లేరా? పెళ్ళిళ్ళు లేవా? మంచి చెడు లేదా? ఇవన్నీ జరగాలంటే ఆ భూమిని చూపించే కదా అతను చేసుకునేది. నువ్వు భూమి ఎక్కడుందో ఇంతవరకు నాకు చూపిలా, నా 25 సెంట్ ఎక్కడుందో నాకు చెప్పట్లేదు. ఏంటంటే ఇది ఇంత దుర్మార్గం. ఇంకా ఎందుకు మోసం చేస్తారు సార్ రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు? తప్పండి. వాళ్ళ ఉసురు తగులుతండి నేను చెప్తున్నా. మరలా భూసేకరణ మళ్ళీ ప్రభుత్వం సిద్ధమైంది కదా, అయింది. రైతులు వద్దన్నారు కాదన్నారు కొందరు. సరే, ఎవరు అవకాశం ఉన్నాడు, ఎందుకు మనకు వద్దులు అనుకున్నాడు, ఇచ్చేవాళ్ళు ఇచ్చుకుంటారు. కాదనే వాళ్ళు ఉన్నారు కదా, కాదనే వాళ్ళకి నువ్వెందుకు తీసుకుంటావు? ఇచ్చేవాళ్ళకి తీసుకోండి, చేయండి. అసలు ముందు ఇచ్చిన వాళ్ళ సంగతి చూడండి. మిమ్మల్ని నమ్మి 34,000 ఎకరాలు ఇచ్చారు కదా, వాళ్ళని చెప్పండి. వాళ్ళకి చేయాల్సింది చేయండి. వాళ్ళకి ఇవ్వాల్సిన 10 సెంటో 20 సెంటో 25 సెంటో వాళ్ళకి ఇవ్వండి. ఇస్తే దాంట్లో ఏం చేసుకోవాలో వాళ్ళు ఆలోచించుకుంటారు. ముందు దాని గురించి ఈయన మాట్లాడితే 1000 నమస్కారాలు ఆయనకి. సార్, వైసీపీ పార్టీకి మహిళలు అంటే గౌరవం లేదు. దానికి ఉదాహరణ నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలు అని చెప్పి టీడీపీ పార్టీ యావత్ అంతా ప్రచారం చెప్తారు, ఆరోపిస్తారు. ఎలా స్పందిస్తారు దాని గురించి? ఇక్కడ ఒకటి, నిజంగా మహిళలు అంటే వైసీపీ పార్టీ గౌరవం లేదా? మహిళలు అంటే వైసీపీ గౌరవం లేదు అనేది పిచ్చి మాటలు. మేము హోంమంత్రికి ఎస్సీ మహిళకే మేము హోంమంత్రి ఇచ్చాం అనేటువంటి. డెఫినెట్గా మహిళల్ని మేము మా క్యాబినెట్లో చాలామంది ఉన్నారు, మహిళలు ఉన్నారు. అన్ని కులాలను సమీకరించాం, అన్ని కులాలకు ఇచ్చారు, అన్ని కులాలకు ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చాం. మహిళల్ని మేము ఎక్కడ నెగ్లెక్ట్ చేయరు. అదంటారా నెల్లూరు విషయం అంటారా? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ చుట్టరకం ఏదో ఉంది.
వీళ్ళ మేనమా తమ్ముడు అంతకు భార్య అవి ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ, మనకెందుకు లేండి ఆ విషయాలు. వాటిలో మనం తలదొరచడం కూడా అనవసరం. బట్ వీ నెవర్ డిగ్రేడ్ లేడీస్, నెవర్, ఎప్పుడు చేయలేదు, చేయను కూడా. సార్ లాస్ట్ సార్, ఇప్పుడు గతంలో మీకు 150 సీట్లు ఇచ్చారు ప్రజలు, 11 పడిపోయి. అసలు ఈ ఓటమి కారణం ఏంటనేది ఇప్పటికీ పార్టీలో పోస్ట్ మార్టం జరిగిందంటారు? ఎందువల్ల కారణాలు ఏంటి అనేది? డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే ఇందాక మీకు చెప్పానో నేను, సామాన్యుడికి ఉండే ఒక చిన్న ఆశ, ఆ ఆశే మమ్మల్ని కొద్దిగా వెనక్కి పెట్టింది అంతే. ఆ ఆశ, అరే మనకి మనం ఆశపడటం ఇంత లాస్ అయ్యామే, ఈ ఆశపడటం వల్ల మనకి జరగకపోగా, ఆశపడింది జరగకపోగా ఇంత నష్టపోయామే అనేది డెఫినెట్గా పీపుల్ విల్ కమ్ టు నో, డెఫినెట్గా వస్తుంది. సార్ లోకేష్ గారు ఒక ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ అండి. లోకేష్ గారు ఇప్పటికీ ఒక ఆరోపణ అయితే చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అని ఊహించుకుంటున్నారు, కనీసం తన పార్టీ కార్యకర్తలకు ఫోటో దిగే టైం కూడా ఇవ్వట్లేదు, ఆ గేటు ముందు పడిగాపులు పడుతున్నారు కార్యకర్తలు అని చెప్పి అంటారు. ఆయన నిజమంటారు అది? ఆయన చూశాడా? ఆయన చూశాడండి. ఆయన దగ్గరికి వెళ్తే నేను విన్నా, ఆయన దగ్గరికి వెళ్తే ముందు ఫోటో తీసుకోవడం, పంపించడమే, కాగితం ఏదైనా తీసుకొని. మా జగన్ గారి దగ్గరికి వెళ్తే ఎంత తెలుసా, మినిమం 2 నిమిషాలు మనిషితో తీసుకుంటాడు ఈయన. నీ ఊరు, నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి విషయం, మంచి చెడేంటి, ఆయనకు కావాల్సిన విధంగా ఫోటో ఇచ్చి పంపిస్తాడు. ఆయనకి ఏం తెలుసు? ఏం ఆఫీస్కి వచ్చి చూశాడా? ఏ పిచ్చి మాట అని బాబా, అయ్యేందుకు నీకు, నువ్వు చేయాల్సింది చేయరా నాయన. నువ్వు చెప్పింది జనాన్ని చూడటం లేదు, లేకుంటే జనం మధ్యకి వెళ్తున్నాడు, కనీసం కార్యకర్తకు కూడా టైం ఇవ్వట్లేదు, ఫోటో దిగే అవకాశం కూడా కల్పించట్లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా ముందు కార్యకర్తకే నా ప్రాధాన్యత, కార్యకర్తే మా ముఖ్యం పార్టీకి అని ఆయన చెప్తారు. అవును, నువ్వు ఆ బాబు కొడుకువే కదా, ఆయన ఏ విధంగా చేస్తాడు, నువ్వు కూడా అదే లైన్లో వస్తున్నావు. నువ్వు మేము చేయకుండా ఏం లేవు. కార్యకర్తలు అంటే ప్రాణం ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు మా పార్టీకి. మీది వేరు, ఏదో అవకాశాల కోసం, అవసరాల కోసం వచ్చే ఇది కాదు ఇక్కడ. మీ పార్టీ కార్యకర్తలు ఎవరో ఏం చేస్తున్నారో అది ఇంకొక ఎపిసోడ్ తర్వాత ఇంకో టైం ఉన్నప్పుడు మాట్లాడదాం. ఈ మొత్తం కూడా గుట్టలు ఉన్నాయి తీసి, ఎవడెవడో ఏం చేస్తున్నాడో, మరి దానికి వినామం ఎవడో, ఈ కథలన్నీ కూడా వస్తాయి ముందు రాబోయే రోజుల్లో చూద్దాం. సార్ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో అరెస్ట్ కాబోతున్నారు, పార్టీ దుకాణం బంద్ అవుతుందని చెప్పినారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుంది అంటారా? వాళ్ళ ఇష్టం చేస్తే చేసుకోనండి, ఏమైంది అరెస్ట్ చేస్తే? ఆయన ఎప్పుడూ చెప్పాడుగా, నేను ఎక్కడే ఉన్నా ఎప్పుడైనా వచ్చి అరెస్ట్ చేసుకోమన్నాడుగా. ఏమైంది? ఏంటి సార్ అరెస్ట్ అయితే ఆయన ప్రాణం తీస్తారా ఏంటి? చట్టాలు లేవా? భారతదేశంలో చట్టాలు లేవా? ప్రజాస్వామ్య వ్యవస్థ లేదా? విల్ ఫైట్, వీఆర్ వారియర్స్, దట్స్ ఆల్. సార్ సింగిల్ చెప్పాలంటే వైఎస్ఆర్ గారు ఏం చెప్తారు? ప్రజల పక్షాన, ప్రజల కోసం కొన్ని త్యాగాలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల కోసం ఓకే, రాజకీయ లబ్ధి, మిగతా లబ్ధి అవి ఉండొచ్చు, అవి లేకుండా ఎవడు వాడు రాజకీయ ఎవడు అందరూ పత్తిత్తంటే ఎవడు పర్లేదు, అది పక్కన పెట్టండి. బట్ మేము పేదవాళ్ళకి, ప్రజలకి ఇచ్చే విలువ, మా ప్రభుత్వ నడిచే విధానంలో మీరు నడిచిన విధానం, ఇవన్నీ కూడా పేదవాళ్ళ కోసం. వీఆర్ ఫర్ పీపుల్. చంద్రబాబు గారు ఏం చెప్తారు? ఆయన ఒక మోసగారు సార్. ఆయన గద్దెక్కాలి, గద్దెక్కిన తర్వాత అంత 70 mm చూపిస్తాడు సినిమా నుంచి బయటకు రాగా నేనేది బుర్రకాడి, అంతే కదా. ఓహో, ఇప్పుడు బాహుబలి చూపించాడు, ఆ యుద్ధాలు, కథలు, గీతలు అవన్నీ కూడా టెక్నికల్ వర్క్సే, అంతే కదా. తీరా చూస్తే ఏముంటుందండి బయటకు వస్తే? అది ఆ విధంగా మాయ చేసి కొన్ని 100 కోట్లు 1000 కోట్లు అతను సంపాదించాడు. ఇదో నాకు అంతే, అంతకు మించి ఏమీ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు సార్? ఈజ్ ఏ కన్స్ట్రక్టివ్ మ్యాన్, ఈజ్ ఏ కన్స్ట్రక్టివ్ బాయ్. అతనికి ఉన్నది కూడా ఏ ఆలోచన అయినా, ఏ ఇదైనా కొద్దిగా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. చేద్దాం అనుకున్నది కూడా నికాల్స్గా చేస్తాడు. వాలంటరీ వ్యవస్థ వల్ల కొంచెం పార్టీ క్యాడర్ కొద్దిగా అటు ఇటు అయ్యారు, కానీ లేకుంటే వాలంటరీ వ్యవస్థ సామాన్యమైన వ్యవస్థ అంటే ప్రతి మనిషికి నీ ఇంటికి వచ్చి నేను ఇస్తున్నానే గవర్నమెంట్. ఏంటంటే అది ఇవాళ జనం బాధపట్టాలా? రేషన్ వాడి దగ్గరికి వెళ్ళి క్యూ లైన్లో ఉండి ఒక్కొక్కసారి సర్వర్ పని చేయదు, ఈ విధంగా వాళ్ళు నడుపుట్ల. అప్పుడు ఈ లేవుగా, ఈ బాధలేం లేవుగా. నీకే సర్టిఫికేట్ కావాలన్నా 50 ఏళ్ళకి ఒకడు ఉండేవాడు, అని బాబు నాకు ఇది కావాలన్నా అంటే పోయి తీసుకొచ్చి ఇచ్చేవాడుగా. కోవిడ్లో కూడా చాలా జగన్మోహన్ రెడ్డి గారు
కోవిడ్లో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తట్టుకొని ఏం సర్వీస్ ప్రజలు అంటే బతికించారు. ఏం సర్వీస్ అంటే నా కళ్ళారా చూశాను. హ్యాట్సప్ చెప్పాలంటే ప్రపంచం అంత ఇది మన దేశంలో ఎవరు చేశారండి? No. దేశంలో లేదు, ప్రపంచంలో కూడా అంత ఇదిగా ఆదుకున్నాడు ఎవరు? ఇమీడియట్గా వ్యాన్ ఎన్ని సెంటర్స్ పెట్టించాడండి ఆయన, ఎన్ని చోట్ల ఎన్ని సెంటర్స్ పెట్టించారు, ఎంత వసతి ఏర్పాటు చేశాడు, No. వాళ్ళందరికీ షెల్టర్ ఏర్పాటు చేసి వ్యాక్సిన్స్, వ్యాక్సిన్లు, భోజన medicine. సదుపాయాలు. చక్రే ఆయన లేకపోతే ఆ టైంలో ఈయనైతే సినిమా. పవన్ కళ్యాణ్ రెడ్డి చెప్తారు ఆయన గురించి ఎందుకు సార్, ఆయన డిప్యూటీ సీఎం సార్, పార్టీకి కావచ్చు కానీ కుటుంబ పార్టీకి గేమ్ చేంజర్ గా మారాడు. ఆయన డబుల్ ఇంజిన్ సర్కార్ కి కీ రోల్ అని చెప్తున్నారు. ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు, ఆయనకి ఎందుకు కోపం వస్తుందో తెలియదు, ఎందుకు కోపం రాదో తెలియదు, ఎవరి మీద ఎందుకు అరుస్తాడో తెలియదు. పేకి బిస్తానంటాడు, నార తీస్తానంటాడు. ఏంటో ఆయన భాష ఏదో ఆయన లెక్క అయింది. అదొక లోకంలో పని. ఆయన శ్రద్ధ ఆయనకున్నాయి, ఆయన శ్రద్ధాన్ని తీర్చుకోండి. నారా లోకేష్ గారు ఏం చెప్తారు? ఆయన కూడా ఉంది ఆశ, ఏదో సీఎం కావాలని ఆశపడుతున్నాడు. పడండి, తప్పులేదు. మనిషి ఆశపడటంలో తప్పులేదు. వాళ్ళ నాన్న ఆయన కావాలని ఆయన ఆశపడుతున్నాడు, ఆ విధంగా అడుగులు వేస్తున్నాడు. చూద్దాం, భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. సార్ మీరు మంగళగిరి వాసి, లోకేష్ గారు ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ పెడుతున్నారు. ప్రజా దర్బార్లో ఎలా ఉంది ప్రజల్లో రెస్పాన్స్ కానీ ఆ సమస్య పరిష్కారం అవుతుంది అంటారు? అంటే మీకు కూడా లోకల్కి చెప్తూ ఉంటారు కదా ప్రజలు. ఏమో మరి నాకైనట్టు ఎవడు చెప్పలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటో దిగించే వరకు స్పీడ్గా ఫోటో దిగుతాడు, పంపిస్తాడని చెప్పారు నాకు. ఆ ఫోటో దిగేది మాకు వీళ్ళు తొందరగా ఫోటోలు దిగట్లేదని మాకు చదువుతున్నాడు. ఆయన ఫోటో దిగడానికి సెకండ్స్, మాకు ఫోటో దిగాలంటే 2 నిమిషాలు. ఈయన మా నాయకుడు అన్ని అడుగుతాడు కదా, అందుకని మాకు 2 నిమిషాలు పట్టద్దు, ఆయనకి 2 సెకండ్లు అయిపోద్ది. వీళ్ళు ఫోటో అయిపోవడం వెళ్ళిపోవడం. ఏమండి ఇవన్నీ అంతే. ఇక జనానికి ఇంకా రానండి, ఇంకా టైం ఉంది కదా సార్. ఇంకా జనానికి ఇంకా అర్థమై మనకంటే ఎక్కువ చెప్తారు ప్రజల దగ్గరికి వెళ్తే. వాళ్ళు మనం చెప్పేదానికంటే ప్రజలు ఇంకెక్కువ చెప్తారు. లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైం. కుటుంబ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో ప్రతి ఒక్క హామీని అమలు చేయాలా. వైసీపీ పార్టీ ఏదైతే ఉందో గతంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేశాము. నవరత్నాల పేరుతో ప్రతి ఇంటికి సంక్షేమం అందించినటువంటి మహానుభావుడు, మంచి ప్రభుత్వాన్ని ప్రజలు చూశారు. మరలా ఆ ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పి కూడా వేమారెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఈ రోజున వేమారెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమం. నమస్తే అండి. రాబోయే రోజుల్లో వేమారెడ్డి గారు మంగళగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలని చెప్పి ఎస్పోర్ మీడియా అయితే కోరుకుంటుంది. నమస్తే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.